महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం జూలై నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ వారం మనం ముఖ్యంగా చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడి యొక్క రెట్రాగ్రేషన్ అనేది ఇక్కడ మనకి మెయిన్గా 24వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. బుధుడు వక్రంలో ఉన్నారు. అలాగే రవి కూడా ఇక్కడ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి రవి యొక్క సంచారం మొదలైంది. ఇక కుజుడు వృషభంలో, మిథునంలో బుధుడు, రవి గురులు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్రుడు సింహరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, మేన్ రాశిలో శని యొక్క సంచారం అనేది నడుస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే మేజర్గా చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక కన్యా, తులా, వృశ్చికం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మేజర్గా ఇక్కడ ఈ చంద్రగమనం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల గోచారం ఆధారంగా ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి అష్టమంలో బుధుడు, భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ మెయిన్గా కనిపిస్తూ ఉంది. 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకు ఉంది. సో అష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం ఇన్ జనరల్గా మిగతా గ్రహాలు అష్టమ స్థానంలో యోగించవు కానీ బట్ బుధుడు లాంటి గ్రహం ఓన్ హౌస్లో పైగా రెట్రాగ్రేషన్లో ఉన్నారు. బట్ ఏంటంటే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కానీ వారసత్వ ఆస్తులకి సంబంధించి కానీ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయటం అనేది మంచిది ఈ ప్రజెంట్ ట్రాన్సిట్లో. అలాగే భాగ్యంలో గురువు గారి ఉచ్చస్థితి సంచారం ఎడ్యుకేషన్ పరంగా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది, ధనపరంగా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా చాలా వరకు అకార్డింగ్ టు యువర్ చార్ట్, యువర్ లగ్న పరిస్థితులు బట్టి మీకున్న యోగాలను బట్టి తప్పకుండా గురుడు కూడా ఇక్కడ మంచి ట్రాన్సిట్లో మంచి పొజిషన్లో ఉన్నాడని చెప్పాలి. అలాగే కేంద్ర స్థానంలో కేతు జనరల్గా యోగిస్తారు. సో కేతు కూడా ఇక్కడ 10th హౌస్లో ఉన్నారు. ఈ వారం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక మరి అదే బుధుడు అక్కడ అష్టమ స్థానంలో ఉన్నారు. సో ఎప్పుడైతే రెట్రాగ్రేషన్లో బుధుడి యొక్క ట్రాన్సిట్ అనేది జరుగుతుందో ఇక్కడ వచ్చే ప్రాఫిట్ సంగతి తర్వాత కానీ అనవసరంగా డబ్బులు ఖర్చు అవ్వకుండా చూసుకోవాల్సిన ఏదో వస్తుందని ఏదో చేశానరా మొత్తానికి ఇలా అయింది అనుకుంటారు చూసారా, అలాంటివి కలగకుండా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రాఫిట్స్ రీత్యా వచ్చిన ప్రాఫిట్ని ఏదో పెట్టి అనవసరంగా పోగొట్టాం, దీనిలోంచి వస్తే దానిలో పెట్టి మళ్ళీ పోగొడుతుంటారు కొంతమంది. అలాంటి సిచ్యువేషన్స్ ముఖ్యంగా కమ్యూనికేషన్ సరిగ్గా లేని వాటి జోలికి కొంచెం జాగ్రత్తగా ఉంటాం. నరాలకు సంబంధించిన విషయాలు కొంచెం రుగ్మతలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 1000 స్థానంలో మంగళ, బుధ, గురు 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇప్పుడైతే చంద్రుడు 1000 స్థానంలో ఉన్నారు. అలాగే ఆ రాశిధిపతి ఇక్కడ శుక్రుడు కూడా మెయిన్గా దశమ స్థానంలో ట్రాన్సిట్లో ఉన్నారు. సో అటు ఉద్యోగపరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి చూసినప్పుడు సోగానే ఏదో ఉందంటే ఉంది జనరల్గా అన్నట్టుగానే ఉంది కానీ పెద్ద కాంపిటేటివ్ కానీ కాంపిటీషన్గా కానీ ఫీల్ అవటం అనేది ఏమీ లేదు. సో న్యూట్రల్గానే ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో అయితే కనిపిస్తూ ఉంది. అంత అద్భుతమైన రిజల్ట్స్ అయితే ప్రొఫెషనల్గా ప్రజెంట్ అయితే లేదు. అలాగే శుక్ర శనివారాలు చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు శుక్ర శనివారాల్లో, కానీ దగ్గర దాకా వచ్చిన లక్ ఏదో పోయిన ఫీలింగ్ మాత్రం శుక్ర శనివారాల్లో మీకు ఇక్కడ అలాంటి ఫీలింగ్స్ కలిగే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలోనూ సంతానపరమైన విషయాల్లోనూ మీ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో వారాంతంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే కనుక అర్ధాష్టమ రాహు దోషం ఎక్కువ డొమెస్టికల్ డిస్సాటిస్ఫాక్షన్ని ప్రాపర్టీస్ మీద కానీ ఫిక్స్డ్ అసెట్స్ మీద కానీ మదర్ హెల్త్ మీద కానీ మీకున్న హ్యాపీనెస్ విషయంలో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేస్తున్నాడు రాహు. దుర్గామాత ఆరాధన చేసుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. అలాగే భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం, గురుడు చక్కగా ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అంతా బాగుందనే టైంకి మళ్ళీ రవి ఎప్పుడైతే వచ్చాడో గురుడికి కొంచెం మళ్ళీ హస్తంగత్వం వల్ల గురుడిని కొంచెం ఆ యోగం తక్కువవుతూ ఉంటుంది.
సో కాబట్టి ఇక్కడ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఈ విధమైన ఎఫెక్ట్కి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, రవికి రాహుకి నవగ్రహ శాంతి మంత్రాలు ఎంత చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి అంత మంచిది. డిస్క్రిప్షన్లో ఉన్న ఆ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చక్కగా చదువుకోవచ్చు చూసుకొని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.